నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. ప్రైజ్లా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించిపోయే అంశము నేను మిమ్మల్ని ఎరుగను. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. మనం ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం మనం గమనించినట్లయితే, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనల్ని సృష్టించిన దేవుడికి మనం ఎవరో తెలీదా? మనం ఏం పాపం చేశామని నేను మిమ్మల్ని ఎరగను అంటున్నాడు అని మనకు అనిపించవచ్చు. క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూనే ఉన్నాం కదా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటూనే ఉంటున్నాం కదా, మరి దేవుడు మిమ్మల్ని ఎరగను అని ఎందుకు అంటున్నాడో ఒకసారి ఆలోచించండి. మన సంగతి అలా ఉంచితే దైవజనులను సైతం నేను మిమ్మల్ని ఎరగను అంటుంటే ఇంకా ఆశ్చర్యం కదా. నిత్యము గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే ప్రసంగికులను, దయ్యాలను వెళ్ళగొట్టేవారిని, అద్భుతాలు చేసేవారిని, ప్రవచనాలు చెప్పేవారిని నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగనని అంటున్నాడు. పైగా అక్రమం చేయవారులారా అని వారికి పెద్ద బిరుదు కూడా ఇచ్చేశారు. దైవజనులు అని చెప్పబడే అంత గొప్పవారినే దేవుడు ఎరగకపోతే మనల్ని ఎరగకపోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి. ఇంతకీ ఎందుకు అంత మాట అంటున్నాడో మనం తీక్షణంగా ఆలోచించకపోతే మనం కూడా అక్రమం చేసే వారి లిస్టులో చేరిపోతాం. మనల్ని దేవుడు ఎరిగి ఆయన దృష్టిలో మనం పడాలంటే ఏం చేయాలి? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది. దీనత్వం కలిగి నలిగిన హృదయం కలిగి దేవుని మాట విని దేవునికి భయపడుతుంటే దేవుడు మనల్ని ఎరగకుండా ఉంటాడా? మనకు గనక ఈ లక్షణాలన్నీ ఉంటే మనం దేవుని దృష్టిలో ఉన్నట్టే. దేవుడు పేరుతో సహా మనల్ని ఎరిగి ఉంటాడు. అక్రమం చేసేవారి లిస్టులో మన పేరు ఉండదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా ఉంటేనే తప్ప అన్యజనుల్లా ఉంటే మనం దేవునికి కనపడము. అన్యజనులు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని దృష్టిలో పడినంత దూరంగా ఉంటారు. అలాంటి వారు దేవునికి కనబడరు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, చర్చికి వెళ్ళినా, బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా మనం కూడా అన్యజనుల్లా జీవిస్తే దేవుని దృష్టిలో పడం. అన్యజనులు ఈ లోక విషయాల గురించి విచారిస్తారు. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అంటూ యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుడు మనల్ని ఎరగాలి అంటే మనం దేవుని ఎరిగి ఉండాలి. మనం దేవుని ఎరిగి ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి. వాక్య ప్రకారం జీవించాలి. ఈ లోకంలో శరీరానుసారంగా జీవించే వాళ్ళు ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అన్న జవాబు మాత్రమే వస్తుంది. మరి నీవు వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.